డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీ కల్తీ నెయ్యి అంశంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ బాగా ఇరుకుని పడిపోయారు. దాన్ని కొంచెం మసిపూసి మారేడుకాయ చేయటానికి, దాన్ని కొంచెం పక్కదోవ పట్టించడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందుత్వ డ్రామా ఆడుతున్నాడు అని ఆంధ్ర రాష్ట్రం అంతా కోడై కూస్తుంది. ఇంకా విచిత్రమైన అంశం ఏమిటంటే దీని వెనక బీజేపీ ఆడబోతున్న ఒక ఆట కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసే అసలు ఈ డ్రామా కడుతున్నారు అంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి తను సొంతగా నిర్ణయం తీసుకునే ఇలాంటి హిందుత్వ డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడా, లేకపోతే ఇందులో బీజేపీ హస్తం కూడా ఏమైనా ఉందా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ల రూపంలో వీడియోలు మీ దాకా త్వరగా వచ్చి చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక ఇప్పుడు ఉగాదిని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకలు జరుపుకోవటం అనే అంశం దగ్గరకు వచ్చేటప్పటికి ఇందులో హిందుత్వ డ్రామా కనపడుతోంది. గతంలో 2019 ఎన్నికల ముందు కూడా ఇలాంటి అన్ని రకాలైన అస్త్రాలని జగన్మోహన్ రెడ్డి వాడాడు కాబట్టి ఆ రోజున అధికారంలోకి రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటిదే బయటకు తీశాడు అనేది కూడా ఒకటి కనపడుతోంది. అప్పుడు 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ అనే స్ట్రాటజిస్ట్ కూడా ఉండేవాడు. ప్రస్తుతం ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ తెచ్చుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఒకటి వినపడుతుంటే, ఆ రోజుల్లో బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం యథావిధిగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఇతను వేసే ప్రతి అడుగు వెనక బీజేపీ హస్తం ఉంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టదలుచుకోక పట్టుకొని వస్తూ ఉన్నారు అనేది కూడా వినిపిస్తున్న మాట. నిజంగా ఇందులో బీజేపీ హస్తం ఏముంటుంది? కూటమి కట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేనతో పాటు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఏమిటి అనేది అయితే కనపడటం లేదు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకులు. ఒకటి ఇటు కూటమి చంద్రబాబు నాయుడు వీళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఒక ఎత్తు అయితే, మరొకటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఒక ఎత్తు. అంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాపకం వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఇప్పుడంటే మరి ఇప్పుడు కనపడుతున్నది మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి మీద విషం కక్కటానికి విష్ణువర్ధన్ రెడ్డి కానీ జీవీఎల్ కానీ, లేదు చంద్రబాబు నాయుడు అంటే విపరీతమైన ద్వేషం చూపిస్తూ ఆయన్నే టార్గెట్ చేసుకుంటూ ఉండే సోము వీర్రాజు. అలాంటి సోము వీర్రాజు ఈరోజు మారిపోయి మరి కూటమిలో ఎమ్మెల్సీ టికెట్ను కూడా తెలుగుదేశం యొక్క దీంతో పొందటం జరిగింది. పోనీ ఇదేమన్నా కొత్త అనుకుంటే ఏం కాదు. 2014-19 మధ్యలో కూడా సోము వీర్రాజు ఇలాగనే ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. అంటే సోము వీర్రాజు ఏ ఎండక గొడుగు పట్టడం లేదు, అవసరమైన సమయంలో ఆయన సొంత తెలివిని వాడి ఆయన అనుకూలంగా ప్రవర్తించడం జరుగుతుంది అనేది ఒక రకంగా కనపడిపోతానే ఉంది. ఇందులో పెద్ద దాచిపెట్టేది కానీ డ్రామా కానీ ఏం లేదు. అవసరానికి వాడుకోవటం అనేది ఆయన చేస్తే కనపడుతుంటే, ఇక జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ పులివెందులకి దగ్గరలో ఉన్న ఒక నందీశ్వర ఆలయంలో నందీశ్వరుడి విగ్రహ ఆవిష్కరణకు రావటం. యాక్చువల్గా విగ్రహ ఆవిష్కరణ అని చెప్పకూడదు, విగ్రహ ప్రతిష్ఠ అనాలి. స్వామివారి విగ్రహ ప్రతిష్టకు జగన్మోహన్ రెడ్డి హాజరవటం, దాంతో ఈ హిందుత్వ భావాన్ని కొంత హిందువుల్లోకి ఏం పర్వాలేదయ్యా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొత్తం తప్పంతా తెలుసుకున్నాడు, హిందువులకు అనుకూలంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక సంకేతాన్ని పంపించడానికే ఆ పని చేశాడు అనేది కూడా ఆ రోజున మనం కూడా ఈ కుండబద్దల్లోనే చర్చించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఉగాది వేడుకల సందర్భంగా మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని బయటపెట్టడానికి, హిందువులకి చాలా అనుకూలంగా ఉంటామని చెప్పడానికి, సతీ సమేతంగా ఏ రోజైనా నువ్వు తిరుపతి వచ్చావా అని అడిగిన దానికి ఆయన మళ్ళీ ఇప్పుడు సతీ సమేతంగా ఈ ఉగాది వేడుకల్లో పాల్గొనటం, నుదుట తిలకం దిద్దటం, స్వామివారికి ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం నిన్న వీడియోని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది వైసీపీ. దీని అంతటి వెనక కారణం ఏమిటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో హిందువులు మొత్తం జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోయిన వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.
అనేది ఒకటి ఉంటే, మరి దీని వెనక బీజేపీ ఎందుకుంటుంది? జగన్కి ఏం సొంత తెలివి లేదా, ఆయన సొంతంగా ఇలాంటివి చేసుకోడా అని అంటే, ఇందులో బీజేపీ సహకారం అందించే అవకాశాలు ఏమున్నాయి అని అంటే కనుక, రేపు ఏదైనా అవసరమైన సమయంలో కూటమి కట్టి పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టు ఈ కూటమి 15 సంవత్సరాలు ఉంటుంది, 15 ఏళ్ల పాటు అధికారాన్ని మా దగ్గర మేమే ఉంచుకోకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, కాబట్టి ఎంతకైనా తగ్గటానికి నేను సిద్ధపడిపోతాను అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా బీజేపీ అలా ఉంటుందా? అలా ఉండే అవకాశమే లేదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉండేదానికంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఫెచ్చింగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి తప్ప వేరే ఏం అడగడు. అదే ఇప్పుడు చూశారంటే చంద్రబాబు నాయుడు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి అడుగుతానే ఉన్నాడు, అది చేయండి ఇది చేయండి అని ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాడు వాళ్ళకి. గతంలో 14-19 మధ్య కూడా వాళ్ళకు వచ్చిన ఇది మొత్తం చంద్రబాబు నాయుడుతో వచ్చిన ఈ వ్యవహారం మొత్తం ఇలాంటిదే. దీనికోసమనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. అదైతే అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అలాంటి ప్రోత్సాహం ఇప్పుడు బీజేపీ నుంచి అందుతోంది. ఎందుకంటే కల్తీ నెయ్యి అంశంలో సిబిఐ సిట్టు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వీటన్నిటిని చూసి మళ్ళీ బీజేపీ జగన్ని చేరదీస్తుంది అనే చాలామంది వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అలాంటి దాంతోపాటుగా ఇప్పుడు కొద్దో గొప్ప హిందువుల్లో ఈయన ఇంకొంచెం ప్రాపకం పెంచుకుంటే, గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకం కాదండి అనే మళ్ళీ ఒక మంచి భావన హిందువుల్లో కూడా తెచ్చుకుంటే వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా పోతుంది. ఎందుకంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినా ఏం జరిగినా ఆ రోజున ఎవరు స్పందించిన వాళ్ళు ఎవరు లేరు, దాని మీద చర్యలు తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ నిన్న మొన్న చూడండి, దేవాలయ భూముల్ని చంద్రబాబు నాయుడు కాజేయటానికి చాలా విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు, మేము చూస్తూ ఊరుకోమని చెప్పి విశ్వ హిందూ పరిషత్ నుంచి కొంతమంది మాట్లాడటానికి బయటకు వస్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనే ఎక్కడ లేని వాళ్ళందరికీ నోర్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని గుళ్ళను పగలగొట్టేసినా, లేకపోతే ఆయన హయాంలో ఎన్ని హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినా కూడా ఏం పట్టించుకోకపోయినా వీళ్ళు ఎవరు మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు బీజేపీ ఒక్క వెనక నుంచి ఈయనకి జగన్మోహన్ రెడ్డికి అందిస్తున్న సహకారం లేకపోతే జగన్ ఇప్పుడు ఈ ప్రయత్నం చేయడు. ఎందుకు అనంటే ఈ సాంప్రదాయాల్ని పాటించటమో లేకపోతే ఇలాంటి వేడుకల్లో పాల్గొనటమో జరిగితే కొంతమంది క్రిస్టియన్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దానికి దీనికి బేరీజు వేసుకుంటే కనుక ఎలక్షన్ల సమయం వచ్చేటప్పటికి ఈ పాస్టర్లందరూ కలిసో లేకపోతే క్రైస్తవులు మొత్తాన్ని ఆ రోజున ఆకట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి వేరే ఏదైనా పని చేయటం కావచ్చు, క్రైస్తవ ఓటు బ్యాంకు మొత్తాన్ని ఓ పక్కన సైడ్ చేసేసుకోవచ్చు. కానీ హిందువుల ఓట్లు మొత్తాన్ని మరి కూటమి సైడ్ చేసేస్తే తనకు వచ్చే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అట్లాగనే ఇప్పుడు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంతమైపోకుండాను, ఇది రాజకీయంగా, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోకుండాను కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఇంకా 30 సంవత్సరాల పాటు అధికారం చేయాలి, బీజేపీ దగ్గరే ఉండాలని. రేపటికి ఎవరు అవసరం అవుతారు ఎవరికి తెలుసు. అందుకోసమని జగన్ని వెనక నుంచి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందుత్వ డ్రామాని విపరీతంగా వాళ్ళ సహకారంతో ప్లే చేస్తూ ఉన్నాడు అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.